హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు సివిల్స్ ర్యాంకర్ ఉదయ్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ అండి ఉదయ్ కృష్ణ గారు, ఎలా ఉన్నారు? నమస్కారం. యా, ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు. ఎలా అనిపించింది మీకు ఆ ర్యాంక్ తెలియగానే? ఇది మిక్స్డ్ ఫీలింగ్స్ అండి. అప్పటి వరకు నేను పడ్డ కష్టం అంతా ఒక్కసారిగా కళ్ళ ముందు అట్లా కదిలింది. సో వెంటనే తర్వాత కూడా మళ్ళీ ఓకే నెక్స్ట్ ఐఏఎస్ కోసం కూడా మళ్ళీ రాయాల్సి వస్తుంది అని చెప్పేసి మళ్ళీ ఆ ఆలోచన కూడా వచ్చింది. సో చూసుకున్నప్పుడు హ్యాపీ అండ్ ఈవెన్ థాట్ఫుల్ ఆలోచన, మైండ్ఫుల్ ఆలోచనలు అనేటువంటివి కూడా రావడం జరిగింది. సో అటు అమిత ఆనందం కాదు, అటువంటి బాధ కాదు, స్థితప్రజ్ఞతతో ఉన్నానని చెప్పొచ్చు. ఇది ఎన్నో అటెంప్ట్ అంటే మీకు ఇది ఎన్నోసారి మీరు రాయడం జరిగింది? ఇది నాది 4వ అటెంప్ట్ అండి, 4th అటెంప్ట్. సో మీకు అంటే ఏమైనా ఇన్స్పిరేషనా, లేదంటే అసలు ఏంటి సివిల్స్ రాయడానికి అసలు మీ లైఫ్ కారణం ఏంటి అసలు? యాక్చువల్గా నేను ఫస్ట్ ఎంబీబీఎస్ చేసి తర్వాత ఎంఎస్ చేసి సర్జన్గా స్థిరపడాలి, అటువంటి సేవ చేయాలి, వైద్య సేవలు చేయాలి అనేటువంటి ఆలోచన ఉండేది. కానీ అన్ఫార్చునేట్లీ నాకు ఫ్యామిలీ కండిషన్స్ అనేటువంటి అకామిడేట్ చేయలేదు. సో దానివల్ల నేను ఏంటంటే మళ్ళీ అటువంటి విస్తృతమైన సేవ చేసే విధంగా, ఆర్గనైజ్డ్గా ఉండే విధంగా ఉండేటువంటి వ్యవస్థలు ఏమైనా ఉన్నాయంటే అది ప్రభుత్వ ఉద్యోగాలు, అందులో ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలు అనేటువంటి ఉద్దేశంతో నేను బీఏ తీసుకోవడం జరిగింది. సో బీఏ తీసుకొని ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని, చదువుతూ ఉండేవాడిని. కానీ అకస్మాత్తుగా బీఏ సెకండ్ ఇయర్లో మా నాన్నగారు చనిపోవడం అనేటువంటిది నాకు చాలా పెద్ద సెట్ బ్యాక్. సో అందుకోసంగా నేను తర్వాత అప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్లో పోలీస్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అవ్వటం జరిగింది. అది కూడా మా నాన్నగారు చనిపోతారనగా ఒక 15-16 డేస్ అప్పుడు. సో అందరూ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చిందంట, అందరూ పరిగెత్తుతున్నారు ఊర్లో, చదువుతున్నారు, నువ్వు అప్లై చేయంటే లేదు నాకు ఇష్టం లేదు, అది ఉన్నత ఉద్యోగాలు వాటికి చదువుతాను డిగ్రీ అయిపోయినాక అని అంటే, లేదు ఏ రోజు అట్లా ఉండదు తెలియదు, సో నువ్వు అయితే అప్లై చేయి తర్వాత చూద్దాం అని చెప్పి అన్నారు. అలా అన్నటువంటి 15-16 డేస్ తర్వాత మా నాన్నగారు చనిపోవడం. సో అప్పుడు నాకు మైండ్లో ఆలోచన వచ్చింది, ఆయన ఇందుకోసమే చెప్పారా ఏంటి అని. సో అప్పుడు నేను పోలీస్ కానిస్టేబుల్ జాబ్ని సాధించడం జరిగింది. జాబ్లో జాయిన్ అయిన తర్వాత నుంచి నా లీజర్ టైంలో ప్రిపరేషన్ చేస్తూ ఉండేవాడిని. సో అలా ప్రిపరేషన్ చేస్తూ ఉన్న క్రమంలో నా టైంని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకునేటువంటి వాడిని. కానీ నా పై అధికారి కొంతమంది ఒక అధికారి నా మీద పర్సనల్ గ్రడ్జ్ని పెట్టుకోవడం అనేటువంటిది, పర్సనల్ జెలస్ చెప్పాలంటే పెట్టుకొని నన్ను ఇబ్బంది పెట్టడం అనేటువంటిది జరిగింది. సో ఆ ఇబ్బంది పెట్టడం అనేటువంటిది, టార్గెట్ చేయడం అనేటువంటిది ఇంకా 2018 ఆగస్టు 10వ తేదీన ఇంకా పరాకాష్ట. సో నన్ను ఒక్కనే కాదండి, నాతో పాటు ఉన్నటువంటి నా తోటి కానిస్టేబుల్స్ కొంతమంది, ఈవెన్ ఎస్ఐను కూడా ఆయన ఆ విధంగా పర్సనల్గా టార్గెట్ చేసి బాధించడం అనేటువంటిది జరిగింది. కానీ వాళ్ళు ఏంటంటే నేను ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి వోకల్గా నేను తీసుకొని బయటికి రాగలిగాను. సో మిగతా వాళ్ళు అలా చేయలేకపోయారు. సో వాళ్ళ వాయిస్ కూడా నేనే నా వాయిస్గా వినిపిస్తున్నాను. సో అట్లా చేస్తూ ఆడిని క్విట్ చేసి ఛాలెంజింగ్గా తీసుకొని ఆ క్షణమే నిర్ణయించుకున్నా, ఉన్నత ఉద్యోగంగా ఖచ్చితంగా ఉన్నత ఉద్యోగం, అందులో సివిల్స్ ర్యాంక్ సాధించాలని నిర్ణయించుకొని ఇంక ఈ దిశగా రావటం జరిగిందండి. ఇప్పుడు మీరు మెన్షన్ చేశారు కదా, ఏదో అవమానం పొందారు కొంచెం, అంటే మిమ్మల్ని టార్గెట్ చేస్తూ చేశారు అని. అంటే ఇలా ఇప్పటికీ జరుగుతూ ఉంటాయా స్టిల్? అంటే ఇంత అడ్వాన్స్గా ఉన్నప్పుడు మనం? అవునండి, అడ్వాన్స్. ఇప్పుడు సివిలైజేషన్ అనేటువంటిది అడ్వాన్స్డ్ అవ్వచ్చు, టెక్నాలజీ అనేటువంటిది అడ్వాన్స్డ్ అవ్వచ్చు, వ్యవస్థలు అనేటువంటివి అడ్వాన్స్డ్ అవ్వచ్చు, అదేవిధంగా మనిషి వేషధారణ అనేటువంటిది అడ్వాన్స్డ్ అవ్వచ్చు. కానీ కొంతమంది మనుషుల యొక్క ఆలోచన సరళి, ఆలోచన విధానం అనేటువంటిది అడ్వాన్స్ కాకపోవచ్చు. సో అటువంటి వాటికి ఉదాహరణ ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగటం అనేటువంటిది. వాళ్ళు ఏంటంటే ఆలోచన పరంగా ఉదార్థంగా విస్తృతమైనటువంటి ఆలోచనలు లేకుండా వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాలు, లేకుంటే నాకంటే ఇంకా వీళ్ళు ఎవరు ఎదగకూడదు అనేటువంటి ధోరణి అనమాట అది. సో ఆయనకంటే ఇంకా ఎక్కువగా చదువుకోవాలి, హోదాకి వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి ఎవరికి ఆయన అట్లా సపోర్టు అనేటువంటిది ఉండకపోగా ఇంకా వేధింపులు అనేటువంటివి ఉండేవి అనమాట. సో అట్లా నాతోటి కానిస్టేబుల్స్ కూడా సఫర్ అయ్యారు. కానీ నేను ధైర్యంగా ఒక నిర్ణయాన్ని తీసుకొని బయటికి వచ్చి విజయం సాధించడం అనేటువంటి జరిగింది. యాక్చువల్లీ చాలామంది మీరు ఆ మాట చెప్పిన తర్వాత మెన్షన్ చేసింది ఏంటంటే, మేము ఇప్పటికీ స్టిల్ అలానే పడుతున్నాం, బాధలు పడుతున్నాం. అంటే పై అధికారులు ఎలా యూజ్ చేసుకుంటారంటే వాళ్ళని ఇంట్లో పనులకో, కూరగాయలు తేవడానికి, ఇలాంటి వాటికి స్టిల్ ఇప్పటికీ ఉపయోగించుకుంటున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అని చాలామంది మెన్షన్ చేస్తున్నారు. మీరు చూసే ఉంటారు నాకు తెలిసి చాలా ఎగ్జాంపుల్స్ మీరు కూడా. సో అటువంటిది ఉన్నాయండి, అక్కడక్కడ ఉదాహరణలు ఉన్నాయి. సో అంటే అందరు అధికారులు ఆ విధంగా ఉండరు. ఎవరో కొంతమంది వాళ్ళ యొక్క స్వార్థం కోసం, లేకుంటే వాళ్ళ యొక్క నేరో థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. ఆఫీసర్స్లో 90% చాలా మంచి వాళ్ళు ఉంటారండి, ఒక 10% అట్లా ఉండేవాళ్ళు. అందులోనూ హైయర్ ర్యాంక్ అఫీషియల్స్ అలా ఉండరండి అసలు.
ఈ లో ర్యాంక్లో ఉన్నటువంటి వాళ్ళు, మిడిల్ ర్యాంక్లో ఉన్నటువంటి వాళ్ళు, నేరో థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళే ఆ విధమైనటువంటి ఇది చేస్తూ ఉంటారు. సో ఇక్కడ 2 విధాలుగా ఉన్నాయండి. ఒకటి హెరాస్ చేయటం అంటే పని ఒత్తిడి అదొక రకమైనటువంటిది. కొంతమంది దాన్ని కూడా హెరాస్మెంట్ అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. పని ఒత్తిడి అనేది అందరికీ ఉంటుంది. సో కొంతమంది పని ఒత్తిడిని హెరాస్మెంట్ అనుకుని దాన్ని మనం హెరాస్మెంట్ అనకూడదు. సో కానీ వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేసి మీ ప్రయోజనాన్ని కావాలని విఘాతం కలిగించే విధంగా చేయటము, మిమ్మల్ని కావాలని దూషించటము, సో మీ ప్రయోజనాలకి వ్యక్తిగతమైన కక్షల ఉద్దేశంతో అడ్డుపడటం, సో ఇటువంటివి చేయటం అనేటువంటిది సమంజసం కాదనమాట. సో అటువంటి వాటిని ఎదుర్కొనే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు బయటికి ఓకల్గా చెప్పలేరు అనమాట, చెప్పలేరు, ఎవరికి కూడా షేర్ చేసుకోలేరు. కానీ ఇక్కడ బ్యాడ్ థింగ్ అంటే బాగా విచారకరమైనటువంటి అంశం ఏంటంటే ఐపీఎస్ ఆఫీసర్లు, ఉన్నత స్థాయి అధికారులు చాలా ఉదార్థంగా ఉంటారండి. వాళ్ళు పని వరకే చూస్తుంటారు. వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలలో పెట్టుకోవటం అనేటువంటిది ఉండదు. వాళ్ళ అసంతృప్తి ఉన్నా కానీ వాళ్ళు అధిగమిస్తారు దాన్ని. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ మధ్యస్థాయి ఆఫీసర్లు కొంతమంది సో దాన్ని అధిగమించలేరు అనమాట. వాళ్ళు ఇంకా పురాతనమైనటువంటి మధ్యయుగాల మైండ్ సెట్ని కలిగి ఉంటారు. సో బూర్జువా మైండ్ సెట్ అనవచ్చు, లేకపోతే పెత్తందారీ మైండ్ సెట్, ఏదో ఒక విధమైనటువంటి ఆలోచన అనేటువంటిది ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి అందువల్లే వాళ్ళు ఇట్లా భావదారిద్ర్యంతో సఫర్ అవుతుంటారు. సో అందువల్ల ఇట్లా చేస్తుంటారు. ఎక్కడన్నా అంటే మీ సొంత ఊరు ఎక్కడ? అంటే ప్రకాశం జిల్లా అని చెప్పారు, ఎక్కడ మీ ఊరు? సో మాది ఊర్లపాలెం గ్రామం, సింగరాయకొండ మండలం, ప్రకాశం జిల్లా అండి. సో నా బాల్యం అంతా ఊర్లపాలెం గ్రామంలోనే నడిచింది. నా చదువు జడ్పీహెచ్ఎస్ ఊర్లపాలెంలోనే జరిగిందండి. తర్వాత మా నాన్నగారు శ్రీనివాసరెడ్డి, మా అమ్మగారు జయమ్మ గారు. సో ఇదండి మా కుటుంబ నేపథ్యం, గ్రామీణ నేపథ్యం. మీ ఫ్యామిలీలో ఎవరైనా అంటే డిపార్ట్మెంట్లలో కానీ గవర్నమెంట్ జాబ్ పరంగా ఎవరైనా ఉన్నారా? అంటే ఇంతకుముందు ఎవరైనా? యాక్చువల్గా మా వంశంలో తీసుకున్నట్లయితే మా మొత్తంలో మా నాన్నగారి ఈ వంశం మొత్తానికి తీసుకున్నట్లయితే నేనే ఫస్ట్ గ్రాడ్యుయేట్ని. ఫర్గెట్ అబౌట్ గెటింగ్ గవర్నమెంట్ జాబ్. సో ఫస్ట్ గ్రాడ్యుయేషన్ని, డిగ్రీ చేసిన వాళ్ళు నేనే మొట్టమొదటి వ్యక్తిని. సో అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి నేను రావటం జరిగిందండి. సో ఇప్పుడు అంటే నార్మల్గా గ్రాడ్యుయేట్ మీరే అంటున్నారు, ఇప్పుడు ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను. నాకు తెలిసి అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న దగ్గర నుంచి ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్ అయ్యేదాకా ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఇన్నేళ్ల కష్టం కానీ జాబ్ చేసుకుంటున్నప్పుడు ఈ మధ్యలో అధికారులు ఇలా చేశారని చెప్తున్నారు, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇదంతా చూసుకుంటే? అంటే ఆ ర్యాంక్ చూడగానే మీకు ఏమనిపించింది? అదే చెప్పాను కదండి, ర్యాంక్ చూడగానే నాకు ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా నాకు ఒకసారి కళ్ళ ముందు తిరిగి కన్నీళ్ళు వచ్చేసాయి. ఒక రిలీఫ్ వచ్చింది ఫస్ట్ అయితే. ఓకే, ఈ ఛాలెంజ్ని నేను మన సివిల్స్ ర్యాంక్ కొట్టాలి అనేటువంటిది ఒక తాత్కాలికమైనటువంటి రిలీఫే. ఇంకా బ్యాటిల్ ఉంది, ఇంకా ఫినిష్ చేయాలి. వార్ వాన్ బ్యాటిల్ కంటిన్యూస్ అంటే. సో అలా దాన్ని చేయాలనేటువంటి ఆలోచన, పడ్డ కష్టం, రిలీఫ్, మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట, ఒకటని కాదు. సో ఆ విధంగా ఉంది. ఇంకోటి ఏంటంటే అప్పుడు దాకా ఈ ఎన్ని ఛాలెంజెస్, పడ్డ కష్టాలు, వాటన్నిటినీ స్మరించుకోవటం, వాటిని అధిగమించడం ఒక ఎత్తు అయితే, సో కొన్ని మనల్ని బాగా బాధించినటువంటి సన్నివేశాలు ఉంటాయి. కొన్ని ఇంకా నన్ను అంతగా ఒత్తిడి చేసి వ్యక్తిగతంగా టార్గెట్ చేసినప్పుడు నేనేం చేశానంటే ఇంక రూమ్కి వచ్చేసి నాకు ఈ జాబ్ అవసరం లేదు అని చెప్పి బట్టలు తీసి అట్లా పడేయాలి అన్నట్లుగా యూనిఫామ్ తీసి పక్కన పడేయాలి, నాకు వద్దు ఈ జాబు, నేను వెళ్ళిపోతా అన్నంత విధంగా అంత బాధ వేసేది. ఆ క్షణం అయితే నేను బాగా మెమొరైజ్ చేసుకున్నానండి, గుర్తు తెచ్చుకున్నా, అరే ఎంత బాధ పెట్టారుగా నన్ను. అంటే జనరల్లీ ఎవరికైనా కష్టం వస్తే పోలీసు వాళ్ళకి చెప్పుకుంటారు, పోలీసు వాళ్ళకి కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు. అది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. పోలీసు వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోలేరు అనమాట. సో యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్, సిసిఏ రూల్స్ కూడా పోలీసు వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా వాళ్ళు నిరసనలు తెలపకూడదు, చేయకూడదు అనేటువంటివి ఉన్నాయి. ఇప్పుడైనా నేను ఓకల్గా చెప్పగలుగుతాను అంటే నేను డిపార్ట్మెంట్లో లేను కాబట్టి, మీరు రిజైన్ చేస్తున్నారు కాబట్టి చెప్పగలుగుతున్నాను, సాధారణ పౌరుడుగానే చెప్పగలుగుతున్నాను నేను. సో దట్ ఈస్ వాట్ రియాలిటీ ఈస్. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారని చెప్పారు అది గతంలో, ఆయనకి ఇప్పుడు తెలిసే ఉంటుందా మీరు ఇలా సివిల్స్ ర్యాంక్ అంటే ఇంతకుముందు అన్నారు కదా, సార్ వస్తున్నాడు రా మర్యాద ఇవ్వండి అని ఏదో అన్నారు కదా. ఇప్పుడు మరి రేపు ఏమైనా ఇన్ ఫ్యూచర్ మీరు అదే మన ప్రకాశం జిల్లాకే వెళ్ళి ఆయన ఉన్న ఏరియాలోనే మీరు పోస్టింగ్ అయ్యి మేబీ ఇదేమన్నా జరగచ్చేమో, మేబీ దీనికోసమే ఇలా పాసిబిలిటీ ఉండొచ్చు, చెప్పలేము. సో అలా అన్నప్పుడు ఫేస్ ఆఫ్ అయ్యే అవకాశం కూడా ఉంది మీరు చెప్పినట్టు. సో ఆయనకి ఖచ్చితంగా ఈ రిజల్ట్స్ అనేటువంటి తెలిసి ఉంటాయి అనుకుంటున్నాను. 2019లో అటెంప్ట్ అప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సో నా గురించి నా ఫ్రెండ్స్ని అడిగి విచారించడం జరిగింది ఆయన. సో అప్పుడు రాలేదు నాకు ర్యాంకు.
సో ఇప్పుడు వచ్చింది ఖచ్చితంగా ఆయనకి ఆ అధికారి గారికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను నేను. అండ్ మీరు ఇప్పుడు అంటే పోలీస్ జాబ్లో ఉన్నారు, ఇలా సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి, అసలు ఈ ఆలోచన వచ్చినప్పుడు మీరు ఎలా అప్రోచ్ అంటే జనరలీ చాలా ఇప్పుడు మన ఎక్కడ మీరు చెప్పిన ఊరు చూసుకుంటే అసలు అక్కడ నాకు తెలిసి ఇంత ఎడ్యుకేషన్ గురించి కానీ ఇంత ఉండేది కాదు, ఎవరు మనకు ఒక గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఎవరు ఉండుండరు. మీరు అలా సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు అసలు మీ మైండ్లో వచ్చింది అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చూసుకోవాలని, అది ఎవరైనా చెప్పారా మీకు ఏమన్నా? అంటే నాకు సివిల్స్ పట్ల అవగాహన అనేటువంటిది ఉండేదండి, ప్రాథమికమైనటువంటి అవగాహన. సివిల్స్ అనేది ఒక ఎగ్జామ్, దాని ప్యాటర్న్, వాటికి సంబంధించి. కానీ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అనేటువంటిది మాత్రం నేను కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు నేను మీట్ అవ్వగలిగాను. అందులో చలిజాముల వెంకటేశ్వర అని ఉన్నారు, అన్న ఐఏఎస్ ఆఫీసరు. సో నా ఫ్రెండ్ యోగి అని ఉన్నారు, ఆయన ద్వారా నేను అన్నగారిని మీట్ అవ్వడం జరిగింది. సో ఆయన మీట్ అయిన తర్వాత ఆయన చెప్పారు, నువ్వు ఇట్లా చదవాలి నీ సిలబస్ మీద ఎట్లా పట్టు తెచ్చుకోవాలి వీటన్నిటికి సంబంధించి. దాని తర్వాత నేను ఢిల్లీ వెళ్ళటం జరిగింది. ఢిల్లీ వెళ్ళి అక్కడ వాజీరామన్ రవి అని ఒక కోచింగ్ సెంటర్ ఉండే, దాంట్లో జాయిన్ అయ్యాను. కానీ నాకు డిగ్రీలో కూడా అవే సబ్జెక్ట్స్ ఉండటము, సో నేను అప్పటికి కొంత చదివి ఉండటం, స్టాండర్డ్ బుక్స్ అటువంటివి నాకు ఆ ఢిల్లీలో కోచింగ్ అంత ఉపయుక్తంగా అనిపించలేదు. సో అందుకని ప్లస్ అక్కడ వాతావరణం కూడా నాకు సెట్ అవ్వదు మనకి, ఆహారము, జీవనశైలి, వాతావరణం అనేటువంటిది అనుకూలంగా లేదు. అందుకని నేను హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత పీర్ గ్రూప్ ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి క్యాండిడేట్స్, అదేవిధంగా ఫ్యూ మెంటర్స్ నాకు పరిచయం అవ్వడం జరిగింది. వాళ్ళు ప్రధానంగా జగత్ సాయి రాళ్లపల్లి 2020లో సివిల్ సర్వీస్ సాధించి ఐఏఎస్ సాధించున్నారు. ఆయన ఉత్తరప్రదేశ్ క్యాటర్లో ఐఏఎస్ అధికారిగా ఉన్నారు. తను నాకు మంచి ఫ్రెండ్. అతను సజెషన్స్ నాకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అప్పుడు చాలా బాగా ఉపయోగపడ్డాయి. అదేవిధంగా 772 భార్గవ్ అని ఉన్నారు, ఆయన లాస్ట్ ఇయర్ 772 ర్యాంకు సాధించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా సాధించారు 590 ర్యాంకు. సో తను నాకు ఫ్రెండ్, సజెషన్స్ మంచిగా ఇచ్చారు సీసాట్కి వాటికి. సో ఇంకా తిరుపతిరావు గంట అని శరత్ సార్ అని శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ గారు ఉన్నారు. సో ఆయన నాకు క్వశ్చన్స్ ఎవాల్యూట్ చేసేవాళ్ళు. మెండా వెంకటేష్ అని మంచి ఫ్రెండ్ ఉన్నారు. సో ఆయన కూడా క్వశ్చన్స్ నాకు ఎవాల్యూషన్ చేయడం అనేటువంటిది జరిగేది అది. సో ఇట్లా నాకు పీర్ గ్రూపు సక్సెస్ అయినటువంటి వాళ్ళు, సో వీళ్ళు, అదేవిధంగా ఐఎఫ్ఎస్ ప్రేమ్ సాగర్ అన్నాను, ఆయన కూడా నాకు పొలిటికల్ సైన్స్ సంబంధించి వాటికి సంబంధించి సజెషన్స్ ఇవ్వటం, ఇటువంటివి జరిగాయండి. సో ఈ క్రమంలో నాకు సంధ్య అని ఒక పీర్ గ్రూప్ ఫ్రెండ్ ఉండేది, ఆమె నాకు నోట్స్ కూడా రాసి ఇచ్చారు. అండ్ శ్వేత అని మా ఫ్రెండ్ ఇంకొక ఆమె ఉండే, సో ఆమె కూడా నాకు క్లాసెస్ విని నోట్స్ రాసి ఇవ్వడం అనేటువంటిది జరిగిందండి. సో ఇట్లా ఫ్రెండ్స్, పీర్ గ్రూపు, మెంటర్స్, వీళ్ళ సహాయంతో నేను సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ ఇప్పుడు అంటే ఇంతమంది సహకారం ఇచ్చారని చెప్తున్నారు, అంటే చిన్న హెల్ప్ అనుకోవచ్చు. వాళ్ళందరికీ ఇప్పుడు అంటే మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా షేర్ చేసుకున్నారా మీతోటి ఏమన్నా? ఖచ్చితంగా అండి, నేను వాళ్ళకైతే అందరికీ పేరున కృతజ్ఞత తెలిపాను. ప్రతి ఒక్కరికి కాల్ చేసి మెసేజ్లు చేశాను. సో దాంతోపాటుగా వాళ్ళ వైపు నుంచి కూడా నాకు విషెస్ వచ్చాయండి. దే ఆర్ సో హ్యాపీ. అదే అంటే మనం ఒక వ్యక్తిని ముందు అంటే ఏది సాధించక ముందు నమ్మేది, ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ బిలీఫ్ ఉంటుంది కదా ఎప్పటికీ. అండ్ మీరు మెరైన్ దాంట్లో కూడా చేశారని చెప్పారు కదా, ఎలా ఉండేది అంటే ఆ డ్యూటీ అదంతా ఎలా ఉండేది? అవునండి, మెరైన్లోనే నాకు ఇన్సిడెంట్ జరిగిందండి. మెరైన్ పోలీస్ స్టేషన్, ఫస్ట్ నేను గుడ్లూరు పోలీస్ స్టేషన్లో పనిచేశాను. దానికి ముందు ఎస్పీ గారి కార్యాలయంలో క్విక్ రియాక్షన్ టీమ్ అని ఉండేది, దాంట్లో పనిచేశాను. సో అది నేను రిజైన్ చేసి వచ్చింది మాత్రం మెరైన్లో ఉన్నప్పుడు. సో మెరైన్లో సాధారణంగా డ్యూటీలు ఎలా ఉంటాయి అంటే లా అండ్ ఆర్డర్ కంటే భిన్నంగా ఉంటాయి. సో లా అండ్ ఆర్డర్లో ఉండే అంత ఒత్తిడి మెరైన్లో ఉండదు. సో ఇక్కడ కూడా టర్న్ వైజు, షిఫ్ట్ వైజు లెక్కనే డ్యూటీస్ ఉంటాయి. సో మామూలుగా అయితే కోస్టల్ సెక్యూరిటీకి మనం షోర్ నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు సర్వీలెన్స్ సో చేయాల్సిన బాధ్యత, పెట్రోలింగ్ చేయాల్సిన బాధ్యత. సో అది మెరైన్ వాళ్ళ మ్యాండేట్ అండి, యాజ్ పర్ ద లా. సో దానికోసంగా మాకు ల్యాండింగ్ పాయింట్స్ అనేటువంటివి, అదేవిధంగా బీట్స్ అనేటువంటివి ఇవి ఉంటాయి, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అనేటువంటిది ఉంటుంది. సో అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేయడం అనేటువంటివి ఉంటాయి. సో ఈ విధంగా ఈ ప్రకాశం జిల్లాలో హాఫ్ ఆఫ్ ద కోస్ట్ని రామాయపట్నం జ్యూరిస్డిక్షన్లో ఉంచడం అనేటువంటిది జరిగింది. సో ఈ జ్యూరిస్డిక్షన్లోనే మేము ఉద్యోగం చేయడం అనేటువంటిది జరిగేదండి. ఎక్కువగా తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులతోటి కోఆర్డినేట్ అయ్యి సో చేయాల్సినటువంటి ఉద్యోగం ఉంటుంది. అండ్ మీరు మీ నాయనమ్మ గారు మీకు బాగా అంటే మిమ్మల్ని జాబ్ విషయంలో కానీ చదువు విషయంలో కానీ అంటే మీకు ఆవిడే ఎక్కువ అని విన్నాను, ఏంటి అంటే ఆవిడ గురించి అసలు? అంటే ఇక్కడ మా నాయనమ్మ గారి ఆమె యొక్క కృషి ఎనలేనిదండి. నేను ఆమెకి ఎంత రుణపడి ఉన్నా నేను చెప్పలేను. ఎందుకంటే మా అమ్మగారు చిన్నప్పుడే నాకు 4.5 years వయసు అప్పుడు చనిపోవడం జరిగింది. సో అప్పటి నుంచి మా నాయనమ్మ గారే మమ్మల్ని ఆలనా పాలన చూసుకొని పెంచడం అనేటువంటిది చేశారు.
అది ఒక ఆస్పెక్ట్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు స్టడీస్ ఆమెకి విద్య పట్ల పూర్తి అవగాహన ఉండేది కాదు. సో నేను కోచింగ్కి వెళ్తాను, ఢిల్లీకి వెళ్తాను అన్నప్పుడు అట్లా నువ్వు వెళ్ళిపోతే నేను ఊరేసుకొని చనిపోతాను అని చెప్పి అనేది బెదిరించేది. సో ఎందుకంటే ఆమెకి ఇష్టం లేదు నేను ఢిల్లీ వెళ్ళటం, దూరంకి వెళ్ళి చదువుకోవడం ఇష్టం లేదు. సో మ్యారేజ్ చేసుకోవాలి అది ఇది అనేది. సో అంత ఆమెకు చదువుకి అంత అవగాహన ఉండేది కదా. కానీ ఎప్పుడైతే నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చేసిన తర్వాత కొంతమంది నాకు మా ఇంటికి వచ్చి రావటం, విజిట్ చేయడం ఇట్లాంటివి జరిగింది. అప్పుడు కొంత జాబ్ వచ్చిన తర్వాత ఇంకొంత అవగాహన పెరిగింది. సరే చదువుకోలే కానీ ఢిల్లీ అయితే వెళ్ళొద్దు, ఏడే ఉండు, పెళ్లి చేసుకొని చదువుకో ఇట్లా అంటూ ఉండేది. సో ఆ విధంగా మా అమ్మగారి కంటే కూడా ఎక్కువ ఎఫెక్షన్ని మాకు మా నాయనమ్మ గారు ఇవ్వగలిగారండి. అంటే ఆవిడకి పోలీస్ జాబ్ చేయడం ఇష్టమా? అట్లనే కాదండి, ఏదైనా జాబ్ చేయడం అనేది ఇష్టం, కాబట్టి తొందరగా మ్యారేజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆవిడకి ఎలా అనిపిస్తుంది మరి? అంటే ఇంత ఒక రేంజ్ అంటే ఆఫీసర్ అవ్వబోతున్నారని తెలిసినప్పుడు ఆవిడకి నాకు తెలిసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారేమో. ఆవిడంటే అసలు దీని గురించి అవగాహన లేదండి. మా ఫ్రెండ్ ఒక అతను విఆర్ఓ ఉండేది, యోగి అని. తను వచ్చినప్పుడు ఎప్పుడన్నా కారు తీసుకొని వస్తూ ఉండేవారు. సో ఆమెకి ఏంటంటే అది గొప్ప అనమాట. సో కారు రావటం అనేటువంటిది అది. సో ఇట్లా అన్నయ్యకి జాబ్ వచ్చిందని మా తమ్ముడు చెప్పడం జరిగింది. అప్పుడు ఆమె అడిగింది ఏంటంటే విఆర్ఓ జాబేనా, విఆర్ఓ లాగా వచ్చింది కారు అది చెప్పి అన్నది. సో అంటే ఆమెకు అంత ఇప్పుడు మీరు ఒకవేళ ఐపీఎస్ అన్నా ఐపీఎస్ అన్నది, ఇంకా ఆమె అన్నా పోలీస్ ఉద్యోగం అనుకుంటా అంతే అంటారు. అండ్ మీరు ఢిల్లీ కూడా వెళ్ళారు, అక్కడ కొంచెం ఎడ్యుకేషన్ చూసుకున్నారు, అక్కడ ఇన్స్టిట్యూట్స్ అక్కడ ఎలా ఉండేది? అంటే ప్రిపరేషన్స్ కానీ ఎలా చెప్పేవాళ్ళు? అక్కడ ఫౌండేషన్ అండి. అందరూ ఏంటంటే మెజారిటీ బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి విద్యార్థులు, సైన్స్ స్ట్రీమ్ ఉన్నటువంటి విద్యార్థులు వస్తుంటారు. సో మనకేంటంటే ఢిల్లీలో బాగుంటుంది కోచింగ్ అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. అక్కడ బీటెక్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ 10th వరకే చదువుతారు, తర్వాత చదవరు కాబట్టి. సో వాటిని మళ్ళీ బేసిక్ ఎన్సీఆర్టీస్, ఫ్యూ స్టాండర్డ్ బుక్స్ స్థాయిలో వాటిని చెప్పడం జరుగుతుంది. కానీ నాకు అవి గ్రాడ్యుయేషన్లోనే నాకు కంప్లీట్ అయిపోయాయి. సో అందువల్ల నాకు అది పెద్ద ఉపయోగంగా అనిపించలేదు. కానీ ఎవరైతే బీటెక్ ఇటువంటి స్ట్రీమ్స్లో ఉంటారో వాళ్ళకి అది ఉపయోగంగా అనిపించవచ్చు. అంటే నన్ను అడిగితే ఇప్పుడు సజెషను, ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆన్లైన్ ఏజ్లో అక్కడికి వెళ్ళి మనం టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండి ఆన్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఉంటే మనకు ఫుడ్ కావచ్చు, అట్మాస్ఫియర్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు. సో ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వడం వల్ల ఒకే క్లాసును మనం ఎక్కువ సార్లు వినడానికి ఆస్కారం ఉంది. సో అక్కడ అనుకోండి మళ్ళీ మనం మార్నింగ్ లేవాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి, మళ్ళీ అక్కడ నుంచి జర్నీ టైం ఉంటుంది. సో ఒక క్లాస్ మిస్ అయితే మళ్ళీ ఆ క్లాస్ మనకి మిస్ అయిపోయినట్టే. సో అదే ఆన్లైన్ అనుకోండి, మిస్ అయినా కానీ అది రికార్డింగ్ అట్లా ఉంటుంది. సో పదే వినొచ్చు. సో ఇట్లా నేనైతే ఇప్పుడు కనుక ఉంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ని ప్రిఫర్ చేసేవాడిని అండి. చిన్నప్పటి నుంచి అంటే మీరు చూసుకున్న వాళ్ళలో కానీ, అంటే గవర్నమెంట్ మీరు ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చేస్తున్నారు కాబట్టి మీకు బాగా ఇన్స్పిరేషన్ ఎవరు అనిపించేవాళ్ళు? అంటే ఇలా ఇంత మంచిగా చేస్తున్నారు, వాళ్ళ రోల్ బాగా చేస్తున్నారు అని ఇన్స్పిరేషన్ అనిపిస్తారు కదా పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, మెరైన్లో కానీ, ఎక్కడైనా? పోలీస్ డిపార్ట్మెంటు లేకుంటే మెరైన్ ఇటువంటి వాటిని కాదు, కానీ మా కాలేజ్ డేస్లో ఎస్ఆర్ శంకరన్ గారి గురించి మా కాలేజ్లో చెప్పడం జరిగింది. ఆయనకి మా జవహర్ భారతి డిగ్రీ కాలేజ్ తోటి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉండేదండి, మా ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ ఆఫీసర్ గారికి. సో వారి ఆదర్శాల గురించి మాకు చెప్పినప్పుడు మేము చాలా స్ఫూర్తి పొందాను. సో దాంతోపాటుగా నేను సివిల్ సర్వీసెస్ విషయానికి వస్తే, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సాధించాలి, దాంట్లో సక్సెస్ సాధించాలి అనే ఆస్పెక్ట్లో చూసినట్లయితే నాకు రేవు ముత్యాలరాజు గారు స్ఫూర్తి అండి. సో రేవు ముత్యాలరాజు గారు 2007 అటెంప్ట్లో సారు ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్ రావడం జరిగింది. ఇంకా నాకు గుర్తు, డిగ్రీ టైంలో నేను ఆయనలాగా హెయిర్ కట్ చేసుకుని తిరుగుతూ ఉండేది. సో సార్ నాకు అంత స్ఫూర్తి, ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్, ఇంగ్లీషు సరిగ్గా రాని బ్యాక్గ్రౌండ్ నుంచి. సో కుటుంబ నేపథ్యం కూడా సిమిలర్గా ఉండేది. సో అటువంటి ఆస్పెక్ట్లో నేను ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవడం జరిగింది. వెన్ ఇట్ కమ్ టు స్పిరిచువాలిటీ అండి, స్పిరిచువల్ ఆస్పెక్ట్లో తీసుకుంటే నాకు ఆంజనేయ స్వామి ఆదర్శం అండి. ఎందుకంటే ఆయన బ్రహ్మచర్యాన్ని పాటించడం, అదేవిధంగా బుద్ధి కుశలత, తర్వాత శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవటం. సో ఇటువంటి ఎన్నో లక్షణాలు, క్రమశిక్షణగా ఉండటం, మంచిగా ఆరాధ్య భావంతో ఉండటం, ఇటువంటి అంకిత భావంతో ఉండటం, ఇటువంటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్ ఫ్యూ క్యారెక్టర్స్ అనే ట్రైట్స్, క్యారెక్టర్ అనేటువంటి వాటిలో కొన్ని ట్రైట్స్ నాకు ఆ విధంగా నచ్చుతాయండి. సో ఈ విధంగా స్పిరిచువల్గా, ప్రొఫెషనల్గా,
సో జీవితానికి పరంగా ఇటువంటి ఆదర్శాలు. అదేవిధంగా వివేకానంద గారిని కూడా, స్వామి వివేకానంద ఫాలో అవుతుంటారు. ఫాలో అవుతా. ఆయన చెప్పిన కోట్ ఏంటంటే, లేండి మేల్కోండి, మీరు సాధించే వరకు ఆగకండి, విశ్రమించకండి అనేటువంటి దాంతో చెప్తారు. తర్వాత ఇనుప కండరాలు, ఉక్కు నరాలు ఉన్నటువంటి యువత కావాలి దేశానికి అని అంటారు. సో ఇటువంటి కొన్ని కోట్స్ నన్ను ఇన్స్పైర్ చేస్తాయి. మీరు ఇప్పుడు నాకు తెలిసి 4th attempt కదా ఇది, 4th attempt లో 708 ర్యాంక్. అంటే దీంతో సంతృప్తి చెందుతున్నారా లేదా ఇంకా మళ్ళీ ఒకసారి లేదండి, నేను ఇంకా దీని ఈ ర్యాంక్ తోటి అయితే నేను సంతృప్తి చెందాను. మళ్ళీ రాస్తారు మీరు? మళ్ళీ రాస్తాను, ఐఏఎస్ కోసం రాస్తాను. ఇప్పుడున్న ట్రెండ్, నాకు వచ్చిన ఈ ర్యాంక్తో ట్రెండ్స్ ప్రకారం చూసినట్లయితే ఐపీఎస్ చాలా లీస్ట్ పాసిబిలిటీ ఉందండి. అవును, ఐఏఎస్ అయితే ఖచ్చితంగా రాదు, ఐపీఎస్ కూడా లీస్ట్ పాసిబిలిటీ. లేదంటే ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అలాంటివి ఐఎఫ్ఎస్ వచ్చే అవకాశం నేను దాన్ని ఆప్ట్ చేయలేదు. సో 9th ప్రిఫరెన్స్ పెట్టాను దాన్ని. సో మోస్ట్లీ నాకు ఐఆర్ఎస్ అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది. సో నేను ఐఏఎస్ కోసం మళ్ళీ రాయాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఏదైనా వస్తే అది మనం తీసుకొని మళ్ళీ తీసుకొని లీవ్ తీసుకొని రాయటానికి ఆస్కారం ఉందండి. అటువంటి ప్రొవిజన్స్ డిఓపిటి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఓకే, మీకు ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అలాంటిది వస్తే మీరు అది జాయిన్ అయ్యి మీరు నెక్స్ట్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు అన్నమాట, మళ్ళీ అటెంప్ట్ చేయొచ్చు. అయితే ఫెయిల్యూర్స్ వస్తుంటాయి ఒకటి. రెండోది చదవటానికి కూడా వాయిదాలు పడేటువంటి ఏదో ఒక కారణంతో వాయిదా పడటం అనేటువంటిది. సో చదివినా కూడా ఫెయిల్యూర్స్ వచ్చే వాళ్ళు ఎవరంటే స్ట్రాటజీ లేకుండా ఫాలో అయ్యేటువంటి వాళ్ళు, ఎలా ప్రిపేర్ అవ్వాలో యూపీఎస్సీ పల్స్ తెలియనటువంటి వాళ్ళు ఒకటి. రెండోది ఏంటంటే చదువును వాయిదా వేసేటువంటి వాళ్ళు ఏదో కొన్ని అనివార్య కారణాలు ఉంటాయి, మానసిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, అవి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో ఇటువంటి వాళ్ళ ఇద్దరికి వేరు వేరు సజెషన్స్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఒకటి, చదివినా కూడా సక్సెస్ లేకపోతే ముందుకెళ్ళేటువంటి వాళ్ళు ప్రిపరేషన్లో సిలబస్ని బాగా అధ్యయనం చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బాగా అధ్యయనం చేయాలి. చేసిన తర్వాత ఎన్సీఆర్టీస్ ప్లస్ స్టాండర్డ్ బుక్స్ని కలిపి వీళ్ళు సొంతంగా ఒక నోట్స్ తయారు చేసుకోవాలి. చేసుకొని దాన్ని పదే పదే చదవాల్సి ఉంటుంది. సో అట్లా చదివి మాక్ టెస్ట్లు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేయాలి. చేసుకొని ఒక మెంటర్ని కనుక కలిగి ఉంటే ఇంకా మంచిది. సీనియర్స్ని లేకుంటే సక్సెస్ అయినటువంటి వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకుంటే ఇంకా మంచిది. రెండోది, చదవలేక కొన్ని అనివార్య పరిస్థితులు, ఏ రకమైనటువంటి పరిస్థితులైనా వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు, వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఏదైనా సిచ్యువేషన్లో మనం దృఢంగా ఉండాలి, కానీ చదువు సాగుతూనే ఉండాలి. కుటుంబ సమస్యలు కావచ్చు, లేకపోతే మానసికమైనటువంటి సమస్యలు కావచ్చు, ఏదైనా రిలేషన్షిప్ ఇష్యూస్, ఏదైనా సమస్యలని వస్తూనే ఉండాలి. అది మన లైఫ్లో జర్నీలో పార్టే, కానీ మన లైఫ్లో ముందుకు పోతానే ఉండాలి, ఆ జర్నీలో ముందుకు వెళ్తూనే ఉండాలి. సో అంతగా మనోనిబ్బరాన్ని మనం తీసుకోవాలి. దానికోసంగా నేను ఏం చేస్తానంటే స్పిరిచువల్ పాత్ని మీరు ఫాలో అవ్వండి. మీరు ఏ రిలీజియన్ అయినా కావచ్చు, మీరు బిఏ హిందూ, బిఏ క్రిస్టియన్, ఆర్ బిఏ ముస్లిం, ఆర్ బిఏ జైన్, లేకుంటే బుద్ధిస్ట్, ఎవరైనా కావచ్చు. ఆయా స్పిరిచువల్ పాత్లో మీరు కనుక ఇన్వాల్వ్ అయ్యి దీన్ని కనుక చేసినట్లయితే, ఆ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అనేటువంటి వాటిని కనుక చేసినట్లయితే, సో కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి, వాటిని కాదు నేను చెప్పేది, కానీ ఆ స్పిరిచువల్గా మీ మెంటల్ ఫ్యాకల్టీస్ని, మీ అటెన్షన్స్ని, వాటిని ఇంక్రీజ్ చేసేటువంటి ప్రాక్టీసెస్ లైక్ మెడిటేషను, డైలీ వర్షిపింగ్ ప్లేస్కి వెళ్ళటం. నేనైతే టెంపుల్కి డైలీ వెళ్తానండి. సో ఇట్లా మీరు కనుక వెళ్తూ ఉంటే మీకు ఒక ఆత్మస్థైర్యం అనేటువంటిది వస్తుంది. సో ఎన్ని సమస్యలు ఉన్నా మీరు ఆ మార్గంలోకి ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. సో అది నేను ఈ 2 సెట్ ఆఫ్ ఆస్పిరెంట్స్కి ఇచ్చేటువంటి సజెషన్. అండ్ ఇప్పుడు మీరు ప్రకాశం జిల్లాలో ఏదో మారుమూల ఊర్లో ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇప్పుడు సివిల్స్ అప్లై చేసి అంటే 4 times రాసి ఇప్పుడు ర్యాంక్ సాధించారు. మీరు ఒకవేళ నిజంగా ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో ప్రకాశం జిల్లాలో ఏదో ఒక ర్యాంక్ క్యాడర్లో మీరు ఆఫీసర్గా వెళ్ళారనుకో, మీరు అంటే ప్రకాశం జిల్లా అంటేనే చాలా వెనుకబడిన ప్లేసెస్ చాలా ఉన్నాయి మన ఊర్లో. ఇటు సైడ్ అంతా కనిగిరి, దర్శి, మార్కాపురం సైడ్ అంతా చూసుకుంటే మొత్తం వెనుకబడిన ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి. స్టిల్ ఇప్పటికీ చాలా ఊర్లలో వాటర్ సరిగా రాదు, డెవలప్మెంట్ నోచుకోలేదు. మీరు ఒకవేళ అంటే ఒక గ్రేడ్ ఆఫీసర్, ఒక మంచి ర్యాంక్ ఆఫీసర్గా మీరు వెళ్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు ప్రకాశం జిల్లాకి? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా ఇంటర్వ్యూలో కూడా నాకు ఫస్ట్ క్వశ్చన్ ఇదే అండి, ప్రకాశం జిల్లా యొక్క ఆర్థిక పరిస్థితులపై మీ అభిప్రాయం ఏంటని అడిగారు. సో నేను చెప్పాను, ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటారండి. సో దానికోసంగా ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్ట్స్ వీటిని తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాకి ఒక ఖనిజాలు అనేటువంటి మైన్స్, మినరల్స్ అనేటువంటి చాలా ఉన్నాయండి. సో వాటి నుంచి వచ్చేటువంటి రాయల్టీస్, కొన్ని వాటిని ప్రధానమంత్రి ఖనిజ క్షేత్ర కళ్యాణ యోజన కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, వాటి ద్వారా నిధులను ఇచ్చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రకాశం జిల్లా యొక్క లిటరసీ తీసుకున్నట్లయితే లిటరసీ కూడా టాప్ పర్ఫార్మింగ్ ఏం లేదండి, యావరేజ్ పర్ఫార్మింగ్ అరౌండ్ 60 to 65% ఐ థింక్. సో ఆ లిటరసీని కూడా నేను పెంచడానికి కృషి చేస్తానండి.
అదేవిధంగా నేను నా సొంత జిల్లా వాసిగా నేను ఇంకా ఫోకస్ చేసేటువంటి అంశాలు ఏంటంటే కనెక్టివిటీని పెంచడం అండి. వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ప్రకాశానికి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ప్రకాశానికి ద కల్చరల్ అండ్ సివిలైజేషనల్ ల్యాగ్ అనేటువంటిది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే హైవే వెంట ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కొద్దిగా మంచి అభివృద్ధిని చవి చూసాయి. పశ్చిమ ప్రాంతం మాత్రమే ఉంది. నేను ప్రభుత్వాలకి విధాన నిర్ణాయకమైన పొజిషన్లో ఉండి వాటి ఆ కనెక్టివిటీని పెంచేందుకు వివిధ ప్రాజెక్ట్ని తీసుకురావాలని చెప్పేసి నేను సజెస్ట్ చేస్తాను. అదేవిధంగా ప్రకాశం జిల్లా యువత తీసుకున్నట్లయితే వాళ్ళకి నైపుణ్యాభివృద్ధి అనేటువంటి దానికోసంగా కొంతమందికి ఇంగ్లీష్ రాదు, కొంతమంది చాలా బాగా చదవగలుగుతారు, కమ్యూనికేషన్ స్కిల్స్ రావు. సో నాలాగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇంగ్లీష్ పైన పట్టు ఉండదు. సో వాళ్ళకి ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకోవాలనేటువంటిది నేను నేర్చుకున్నాను కాబట్టి సో అటువంటి విధానాలని తీసుకురావటం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ప్రకాశం జిల్లాకి ఫుడ్ ప్రాసెసింగ్ పొటెన్షియల్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్, ఎందుకంటే మామిడి పండ్లు కావచ్చు, తర్వాత బత్తాయి, నిమ్మ, ఇటువంటి వాటిని మనం చాలా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాం. అదేవిధంగా మిరప, పసుపు కూడా మనం ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తామండి. సో వీటన్నిటికి కనుక రైతులకి కోల్డ్ స్టోరేజెస్ వాటిని అవైలబుల్ చేయడానికి నేను ఆ ప్రాజెక్ట్ని సజెస్ట్ చేస్తాను గవర్నమెంట్కి. అదేవిధంగా మళ్ళీ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి మహిళల అక్షరాస్యత చాలా తక్కువగా ఉందండి. సో దానికోసంగా మనం వయోజన విద్య అనేటువంటిది ఆ కార్యక్రమాలను ప్రభుత్వాలు ఆల్రెడీ అమలు చేస్తున్నాయి. కానీ నేను దాన్ని చాలా ఎక్కువ ఎంఫసిస్, ప్రాధాన్యత ఇచ్చి దాన్ని ఇంకా ఎక్కువ చేయటం అనేటువంటిది జరుగుతుంది. సో మహిళ ఎప్పుడైతే విద్యని అందిపుచ్చుకుంటారో, సో వాళ్ళకి ఎప్పుడైతే విద్యా అవకాశాలు వస్తాయో, వాళ్ళకి పరిజ్ఞానం వస్తుందో, అప్పుడు ఆటోమేటిక్గా సమ్మిళితత్వం అనేటువంటిది వచ్చి కుటుంబం అనేటువంటిది అభివృద్ధి చెందడం అనేటువంటిది జరుగుతుందండి. సో ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటాను. అదేవిధంగా ప్రకాశం జిల్లా ప్రాంతం అనేది కోస్టల్ ఏరియా ఉంది. సో కోస్టల్ ఏరియా ఇప్పుడు మనకి కొన్ని పోర్ట్ సిటీస్ అనేటువంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తూ ఉన్నాయి. కోస్టల్ లెడ్ బ్లూ ఎకానమీ అనేటువంటిది ఉంది. సో ఈ కోస్టల్ లెడ్ ఎకానమీకి మీద కూడా ప్రాధాన్యత ఇచ్చి నేను ఆయా ప్రాంతాల యొక్క అభివృద్ధికి కోసం కూడా నేను కృషి చేయగలుగుతాను. సో ఈ విధంగా తీసుకున్నట్లయితే యువత, మహిళలు, అదేవిధంగా రైతులు, అదేవిధంగా ఐటీ సెక్టర్, ఇటువంటి వాటిని సో భవిష్యత్తులో ఏంటంటే ఈ ప్రపంచంలో 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాబోతుందండి. ఈ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం హైదరాబాద్లో ఉన్న ఒకటే, మనం ఓళ్ళపాలెంలో ఉన్న ఒకటే. ఎందుకంటే అప్పటికి బుల్లెట్ ట్రైన్స్ వచ్చేస్తాయి. హైదరాబాద్ నుంచి ఒంగోలుకి ఉన్నటువంటి 430 కిలోమీటర్లని మనం 1 అవర్లోనో లేకపోతే 1.5 అవర్లోనో వెళ్ళిపోవచ్చు. సో అప్పుడు హైదరాబాద్కి ప్రాధాన్యత తగ్గిపోతుందండి, గ్రామాలకే ప్రాధాన్యత పెరుగుతుంది. సో అప్పుడు అక్కడికి ప్రజలు మైగ్రేషన్ అవటం అనేటువంటి జరుగుతుంది. రెండోది ఏంటంటే ఇంటర్నెట్ వేగం అనేటువంటిదండి. 5th and 6th జనరేషన్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేటువంటి వచ్చినప్పుడు ఆ కనెక్టివిటీ ల్యాగ్ అనేటువంటి తగ్గిపోతుంది. సో ఓకే, ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ హైదరాబాద్లో కూర్చొని ఏ విధంగా అయితే బీపీఓస్లో వెస్ట్రన్ కంట్రీస్తో ఉన్న క్లయింట్స్తో మాట్లాడగలుగుతున్నాం, అది వాళ్ళ పనుల్లో కూర్చొని కూడా మాట్లాడగలుగుతారండి. సో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడు మనం సంసిద్ధంగా ఉండగలిగే విధంగా మన యువత అనేటువంటి వాళ్ళు ఉండాలండి. సో దానికోసంగా నేను వాళ్ళకి 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వాటి గురించి అవగాహన అనేటువంటిది స్కూల్ దశ నుంచే ప్రత్యేకంగా చెప్పేందుకు కొన్ని కార్పొరేట్స్తో కావచ్చు, ఎన్జిఓస్తో కావచ్చు, వాటితో అసోసియేట్ అయ్యి ఆ ప్రకాశం జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి నేను వాటిని పరిచయం చేస్తాను ఎట్ వెరీ యంగ్ ఏజ్, స్కూల్ ఏజ్లో. సో పరిచయం చేస్తే వాళ్ళకి ఇంగ్లీషు నేర్పిస్తున్నాం, ఇటువంటి స్కిల్స్ నేర్పిస్తున్నాం. అటువంటివి ఉన్నప్పుడు ఆటోమేటిక్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వాటి ఫలితాలు వచ్చేటువంటి వాటిని తొందరగా సింక్రనైజ్ చేసుకోగలుగుతారు. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే యువత, మహిళలు, అదేవిధంగా రైతులు, సో వీళ్ళందరికీ మాకు ఒక రకమైన సమ్మిళితమైనటువంటి వృద్ధిని మనం అందించగలుగుతాం. విద్య, వీటన్నిటిని అందించగలిగితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయగలిగితే ఖచ్చితంగా ప్రకాశం జిల్లా అభివృద్ధి అనేటువంటిది చూడగలుగుతాను నా ఆశ అండి. అంటే ఇప్పుడు మీరు చాలా చేయాలని మీ మనసులో ఉందని చెప్తున్నారు, అంటే ఇన్ని చేయొచ్చు అని. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అంటే అంటే అన్ని వనరులు ఉన్నాయి, అన్ని ఆర్థిక అంటే ఎలా అయితే ఇన్కమ్ రావాలో అన్ని సోర్సెస్ ఉన్నాయి ప్రకాశం జిల్లాకి, కానీ ఇప్పటికీ అంత డెవలప్మెంట్ నోచుకోలేదు. అండ్ అంటే మీరు చూసినట్లయితే గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ వస్తున్నారు, గవర్నమెంట్లు మారుతున్నాయి, కానీ అంటే ఎక్కడైనా లోపం జరుగుతుందా, అసలు ఎక్కడ ఇలాంటివి జరుగుతున్నాయని ఏమైనా అనిపిస్తుందా చూస్తుంటే? ఖచ్చితంగా అండి. అంటే ఏ వ్యవస్థ అనేటువంటిది 100% సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉందని మనం చెప్పలేము.
మీరు అన్నట్లు ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ప్రకాశం జిల్లాకు వస్తున్నారు పోతున్నారు, కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి. సో ప్రకాశం జిల్లా పరిస్థితి అలాగే ఉంటుందనే దానికి కారణం ఏంటంటే ప్రకాశం జిల్లా ప్రజలు చైతన్యవంతంగా ఉండాలి. వాళ్ళు డిమాండ్ చేసి మాకు ఈ పనులు కావాలి, సో ఈ పనులు చేసిన వాళ్ళనే మేము ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటాం అనేటువంటి ఒక చైతన్యం అనేటువంటిది కూడా అవసరం అండి. మీరు మంచి క్వశ్చన్ అడిగారు యాక్చువల్గా. సో అటువంటి చైతన్యం ఎప్పుడు వస్తుంది అని అంటే ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం కావచ్చు, లేకపోతే యువతలో, ఇప్పుడు నేను చెప్పాను యువత ఇప్పుడు భారతదేశంలో 65% మంది యువత. అదేవిధంగా ప్రకాశం జిల్లా తీసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో కూడా 57% అరౌండ్ యువత ఉన్నారు. సో ఈ యువత ఎప్పుడైతే వాళ్ళు ఇప్పుడు ఈ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఆ ప్రాంతంలో ఆ రియలైజేషన్లోకి వస్తారో, గతంలో ఉన్నటువంటి కులము, మతము, ప్రాంతము, భాష ఇటువంటి నేరో మైండ్ థింకింగ్ అనేటువంటిది పోయి వాళ్ళకి విద్య, ఉపాధి అవకాశాలు, తర్వాత వారి యొక్క సంక్షేమము, భద్రత ఇటువంటి ఆలోచనని పురుకొల్పే విధంగా వాళ్ళు ఆలోచిస్తారండి. ఖచ్చితంగా నేను అది రాబోయే 5-10 సంవత్సరాల్లో ఇటువంటి ట్రాన్సిషన్ ఇప్పటికీ జరుగుతుంది అది. సో అటువంటి ట్రాన్సిషన్ యువతలో జరుగుతుందని నేను భావిస్తున్నా. ఎప్పుడైతే ఇటువంటి ట్రాన్సిషన్లో ఉన్నటువంటి యువత ఉంటారో అప్పుడు ప్రాపర్ ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారు. సో ప్రభుత్వాలతో పని నిమిత్తం లేకుండా ప్రభుత్వాల నుంచి డిమాండ్ చేసి అప్పుడు నాలాంటి అధికారి కనుక అక్కడికి వెళ్ళినట్లయితే అటు ప్రజల మద్దతు, ఇటు ప్రభుత్వం మద్దతు అన్నీ కూడి ప్రకాశం జిల్లా ఖచ్చితంగా అభివృద్ధికి వస్తుందని నేను భావిస్తున్నాను. అండ్ చాలామంది అంటే ఐఏఎస్ అయిన వాళ్ళు కావచ్చు, ఐపీఎస్ అయిన వాళ్ళు కావచ్చు, ఇంకా ఏదైనా మంచి గ్రేడ్ ఆఫీసర్లు కొంతమంది పాలిటిక్స్లోకి వచ్చేస్తారు. అంటే వాళ్ళ మనస్తత్వం మారిపోతుంది. అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఏదైనా సమాజ సేవ చేయాలి అని అక్కడ డెవలప్ అవుతుందా, లేదంటే ఈ ప్రిపరేషన్లో కానీ ఏమన్నా, అంటే మీకు చాలా మందిని కలిసి ఉంటారు కదా, మీరు ఎవరైనా షేర్ చేసుకున్నారా మీతోటి అసలు ఎందుకు పాలిటిక్స్ అయితే టర్న్ అవుతారు అనేది? అవునండి, ఇది రీసెంట్గా ఉన్నటువంటి ట్రెండ్ ఏంటంటే బ్యూరోక్రాట్స్ పాలిటిక్స్ రావడం అనేటువంటిది. సో ఇది కొంతవరకు హర్షణీయమైనటువంటి పరిణామంగానే నేను భావిస్తాను. ఎందుకంటే గతం వరకు ఉన్నటువంటి పాలిటిక్స్లో ట్రెడిషనల్ పొలిటీషియన్స్ అంటాను నేను. ట్రెడిషనల్ పొలిటీషియన్స్ అంటే వాళ్ళు జనాల్ని గ్యాదర్ చేయగలుగుతారు, వాళ్ళు ఓటుని పొందగలుగుతారు, ఓటుని పొంది ప్రజాప్రతినిధులుగా చలామణి అవ్వగలుగుతారు. కానీ వాళ్ళకి ఏంటంటే పరిపూర్ణమైనటువంటి అవగాహన, సబ్జెక్ట్ పరమైనటువంటి నాలెడ్జ్, ఇటువంటి ప్లస్ భవిష్యత్తుని వీక్షించి చూసేటువంటి విజన్ అనేటువంటిది తక్కువ ఉంటుందండి. సో వాళ్ళకి ఏంటంటే గెలవటం మీదే దృష్టి ఉంటుంది. సో గెలవటం మీద ఎప్పుడైతే దృష్టి ఉంటుందో అప్పుడు ఇటువంటి వాటిని టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వాటి మీద వాళ్ళు ఫోకస్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళ మైండ్ మొత్తం గెలవటం మీదే పెడతారు అనమాట. సో అన్ఫార్చునేట్లీ మనం భారతదేశంలో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా నాయకులను మాత్రం ఎన్నుకోవాలి. అయితే ఈ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏంటంటే పాలసీ మేకింగ్లో రోల్ తగ్గిపోతూ వస్తుంది గతంలో పోలిస్తే. సో వీళ్ళు ఏంటంటే జస్ట్ పాలసీని ఎగ్జిక్యూట్ చేయడం వరకే ఉంటుంది. కానీ ఈ పాలసీ ఎలా ఉన్నా కానీ వీళ్ళ మనసుకి నచ్చినా నచ్చకపోయినా, ప్రజలకి అది సంక్షేమం అందిస్తున్నా అందించకపోయినా వీళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. కానీ వీళ్ళు మేధావులు, తెలివివంతులు, చదువుకున్న వాళ్ళు. సో వీళ్ళు ఆ పాలసీలో ఉన్నటువంటి లోపాలు, ఇప్పుడు ఏంటంటే ప్రజాస్వామ్యంలో కొన్ని పార్టీలు లేకపోతే రాజకీయ నాయకులు వీళ్ళు తమ ప్రయోజనాల కోసంగా పాలసీస్ని ఫ్రేమ్ చేయటం, స్వప్రయోజనాల కోసంగా, అటువంటిది వీళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు మేధావి వర్గం అనేటువంటి వాళ్ళు. సో అక్కడ జరుగుతున్నది రాంగు, దీనివల్ల భవిష్యత్తు తరాలు ఇంకా ఇబ్బంది పడతాయి అనేటువంటి ఆలోచన ధోరణి స్టార్ట్ అయింది. సో దీనికి వాళ్ళు చేతనైనంత వరకు పాలసీలోనే మార్పులు చేయాలి అని ప్రెజర్ చేస్తూ ఉంటారు. కానీ ఈ పొలిటీషియన్స్ పాతతరం పొలిటీషియన్స్ సో వాటిని అర్థం చేసుకోలేకపోతారు. అటువంటి అసంతృప్తి ఉండటం మూలాన వీళ్ళు పాలిటిక్స్లోకి రావటం అనేటువంటిది జరుగుతుంది. ఒక రకంగా ఇది హర్షణీయమైనటువంటి అంశమే. అంటే జనరల్లీ చిన్నప్పటి నుంచి చూసుకుంటే చదువుకుంటే మంచి పొజిషన్కి వెళ్తారు అని చెప్తారు కదా, చదువుకున్న వాళ్ళందరూ పొజిషన్లకు వెళ్తున్నారు, బట్ ఇంకొక పొజిషన్లో ఉన్న వాళ్ళకి అవ్వాల్సి వస్తుంది. అది ఏంటంటే మనం పాశ్చాత్య దేశాలు, అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, జర్మనీ కావచ్చు, లేకుంటే కెనడా కావచ్చు, ఇటువంటి వెస్ట్రన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, డెవలప్డ్ కంట్రీస్, అక్కడ పొలిటీషియన్స్ చాలా తెలివిగలలో ఉంటారండి. చాలా తెలివిగలలో, వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఫ్యూచర్ విజన్ కలిగినటువంటి వాళ్ళు, టెక్నాలజీని ఇంబైబ్ చేసుకునేటువంటి ఎబిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఉంటారు. కానీ భారతీయ సమాజంలో తీసుకున్నట్లయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు కూడా నిండలేదు. సో ఈ 80 ఏళ్ళలో ఈ ట్రెడిషనల్ పొలిటీషియన్స్ మాత్రమే ప్రివేల్ అంటే గెలుస్తూ పరిపాలిస్తూ ఉన్నారు. సో దిస్ ఈస్ ద టైమ్ ఫర్ ద ట్రాన్సిషన్. మన పొలిటీషియన్స్ కూడా ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, అదేవిధంగా ఐఏఎస్లు, మేధావులు, తర్వాత జర్నలిజంలో మంచి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, సో సామాజిక కార్యకర్తలు, సో పిహెచ్డి ఇటువంటి చేసినటువంటి వాళ్ళు, ఇటువంటి మేధావులు వచ్చేదానికి ఇప్పుడు ప్రారంభమైందండి. ఈ ట్రాన్సిషన్ జరుగుతుంది. సో ఈ ట్రాన్సిషన్ని మనం ఖచ్చితంగా ఆహ్వానించాలి, ఎంకరేజ్ చేయాలి. సో ఇది చేసి ఎప్పుడైతే చేస్తామో రాబోయే 20 సంవత్సరాల్లో మనం ఈ ట్రెడిషనల్ పొలిటీషియన్స్ ఇర్రెలవెంట్ అయిపోతారు, చల్లని కాగితం అయిపోతారు. ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ని, దీన్ని ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే వాళ్ళు
మనం పొలిటీషియన్స్గా మారగలుగుతారు. సో ఇటువంటివి మనం ఆహ్వానించాలి. అండ్ మీరు ఇప్పుడు చూసుకుంటే మనం ఇప్పటివరకు ఒక రీజన్ గురించి ఒక డిస్ట్రిక్ట్ గురించి అలా మాట్లాడుకున్నాం. ఓవరాల్ ఇండియా లెవెల్లో చూసుకుంటే ఇప్పుడు ఇంతమంది అంటే నాకు తెలిసి ఒక 50-60 ఇయర్స్ నుంచి ఐఏఎస్లు ఐపీఎస్లు వస్తున్నారు, ఆఫీసర్లు వస్తున్నారు. ఇండియా ఇంకా స్టిల్ ఎందుకు డెవలప్ అవ్వలేకపోతుంది అంటే ఏ విషయాల్లో వెనకబడి ఉండొచ్చు? అంటే ఎగ్జిక్యూషన్లో తప్పు ఉందా? ఇప్పుడు పైన టాప్ పొజిషన్లో చూసుకున్న వాళ్ళు ఏంటంటే అన్నీ జరుగుతున్నాయి అనుకుంటారు, బట్ అవి లెవెల్ అంటే గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి అవి ఏవి జరగవు. దీనికి కారణాలు ఎవరై ఉండొచ్చు? అంటే పొలిటీషియన్సా, లేదంటే మీరు చెప్పిన ఇందాక సో కాల్డ్ పొలిటీషియన్సా, ఎవరి వల్ల? అంటే ఇంతమంది చదువుకున్న వెల్ ఎడ్యుకేటెడ్ ఆఫీసర్స్ ఉన్నా ఇండియా స్టిల్ అంటే ఒక కంపీట్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా వేరే కంట్రీస్తో ఇంకా స్టిల్ పోటీ పడలేక అండర్ డెవలప్డ్ కింద చెప్పుకుంటారు. స్టిల్ నేను ఒక 20 ఇయర్స్ చూసుకుంటే ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని రాస్తున్నారు, కానీ డెవలప్డ్ కంట్రీ అని రాయట్లా, ఎక్కడ రాయట్లా. దానికి ఏమైనా కారణాలు అయి ఉండొచ్చా? ఇక్కడ కారణాలు మనం పరిశీలించినట్లయితే మనం భారతదేశ చరిత్ర నుంచి చారిత్రకమైనటువంటి కాలం నుంచి కనుక తీసుకున్నట్లయితే భారతదేశం అనేటువంటిది ప్రపంచంలో గల అత్యంత సుసంపన్నమైనటువంటి దేశం. ప్రాచీన కాలంలో మధ్యయుగాల్లో కూడా భారతదేశం అనేది ఎంతో సుసంపన్నమైనటువంటి దేశం. అందుకే ఈ భారతదేశం మీద హూనులు, పర్షియన్లు, లేకుంటే ప్రాచీన కాలంలో శకులు, పార్థియన్లు, కుషాన్లు ఇటువంటి వాళ్ళు దాడి చేశారు ప్రాచీన కాలంలో. సో మళ్ళీ మధ్యయుగాల్లో తీసుకున్నట్లయితే ఢిల్లీ సుల్తాన్లు, అరబ్బులు, తర్వాత ఇరానియన్లు వీళ్ళు దాడులు చేశారు. ఎందుకు? సంపద కోసం దాడి చేశారు. అంత సంపదవంతమైనటువంటి భారతదేశం. సో భారతదేశం నాగరికత అనేటువంటిది ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు అసలు అమెరికాలో నాగరికతే లేదు, ఇంత అడ్వాన్స్డ్ నాగరికత. బ్రిటిషర్స్ మన దేశానికి వచ్చి అంటే కాలు మోపి భారతదేశంతో వ్యాపార సంబంధాలు స్థాపించేటప్పుడు అరౌండ్ 35% ప్రపంచ వర్తకం అనేటువంటిది భారత కేంద్రంగా జరిగేది, భారతే కాంట్రిబ్యూట్ చేసేది. సో మనం హిస్టారికల్ కాంటెక్స్ట్ కనుక మనం తీసుకున్నట్లయితే భారతదేశం అనేటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశం. కానీ ఇప్పుడు ఎందుకు భారతదేశం వెనకబడింది, ఆయా దేశాలు ఎందుకు అభివృద్ధి చెందాయి అనేదానికి కొన్ని కారణాలు ఉన్నాయి. చారిత్రకమైన, సామాజిక, ఆర్థికపరమైనటువంటి కారణాలు ఉన్నాయి. సో ఆ కారణాలను మనకు పరిశీలించినట్టయితే 200 సంవత్సరాలు మనల్ని బ్రిటిష్ వాళ్ళు పీల్చి పిప్పి చేశారు. ఆ కలోనియల్ లెగసీ అనేటువంటిది, పాశ్చాత్య ధోరణి, దోపిడీ ధోరణి అనేటువంటిది మన భారతదేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతిక అంశాల పరంగా పీల్చి పిప్పి చేశారు. అన్ని రకాల పరమైన దోపిడీ, సంస్కృతిని కూడా దోపిడీ చేశారు. బ్రిటిష్ మ్యూజియం ఈజ్ నథింగ్ బట్ ద చోర్ బజార్ ఆఫ్ ఇండియా. సో ఆ విధంగా దోపిడీ చేయటం ఒక రీజను. సో దాని నుంచి మనం ఇంకా ఇప్పటికి 75-76 సంవత్సరాలు దాటి వచ్చి మనం ఎక్కడో కింద బాటంలో 10th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్న వాళ్ళని ఇప్పుడు 5th లార్జెస్ట్ ఎకానమీగా అయ్యాం. పర్చేజింగ్ పవర్ ప్యారిటీలో 3rd లార్జెస్ట్ ఎకానమీ అయ్యాం. సో ఖచ్చితంగా ఇప్పుడు మన యువత అనేటువంటి వాళ్ళు ది డెమోగ్రఫిక్ డివిడెండ్లో ఉన్నటువంటి వాళ్ళు కనుక భారతదేశ అభివృద్ధి కోసం కనుక ఇటువంటి సామాజిక మాధ్యమాలకు వాటికి అడిక్ట్ అవ్వకుండా చేయకుండా కృషి చేస్తే ఖచ్చితంగా భారతదేశం టాప్ ఎకానమీ అవుతుంది. అయితే మనం ఇప్పటికీ భారతదేశం ఇంకా అభివృద్ధి చెందిన దేశంగా ఉండటానికి పొలిటీషియన్స్ కూడా ఒక కారణం అన్నమాట, విధానాలు కూడా ఒక కారణం. మనం ఎందుకు తీసుకున్నట్లయితే 1991 వరకు భారతదేశాన్ని నడిపించినటువంటి రాజకీయ నాయకులు తరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పాలసీస్ని డైనమిక్గా తీసుకోవడం అనేటువంటిది సంశయించారు బ్రిటిష్ రీజన్స్ వల్ల. అదేవిధంగా కరప్షన్ అనేటువంటిది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. మనం ఎంత పేషెంట్ని ఎంత సర్వైవ్ చేయాలనుకున్నా పేషెంట్కి ఎక్కడో అక్కడ బ్లీడింగ్ అవుతూ పోతా ఉందనుకోండి, సో దాన్ని మనం ఎంతవరకు కూడా మనం సేవ్ చేయలేము. సో ఈ ఆర్థిక, సామాజిక, రాజకీయపరమైనటువంటి కారణాలు అదొకటి. దాంతో పాటుగా భారతదేశం యొక్క నిర్మాణం తీసుకున్నట్లయితే ప్రజాస్వామికమైనటువంటి విధానానికి ప్రాధాన్యత ఇచ్చారు. అందులోనూ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అనమాట. అంటే 100కి 51 వచ్చినటువంటి వాళ్ళు విన్నర్ అవుతారు, 49 వచ్చినటువంటి వాళ్ళు లూజర్ అవుతారు. కానీ ఈ 49 వచ్చిన వాళ్ళకి 51 వచ్చిన వాళ్ళకి రెండు ఓట్లే తేడా అనమాట. అంటే కేవలం 2% ఓటుతోటి పాలసీస్ అన్ని చేంజ్ అవుతాయి, గవర్నమెంట్స్ చేంజ్ అవుతాయి, అర్థమవుతుందా? సో ఈ విధంగా చేంజ్ అవుతాయి. కానీ మిగతా దేశాల్లో కూడా ఈ విధానం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒకే విధమైనటువంటి ఐడియాలజీ ఉంటుంది, క్యాపిటలిస్ట్ ఐడియాలజీ. కానీ మనం సామ్యవాద విధానాలను అనుసరించాం, క్యాపిటలిస్ట్ మిక్స్డ్ ఎకానమీ ఐడియాలజీస్. ఇప్పుడు మనం క్యాపిటలిజం అనేటువంటిది విత్ నేషనలిజంని ప్రమోట్ చేసేటువంటి క్యాపిటలిస్ట్ ఫేజ్లోకి మనం వచ్చామన్నమాట. సో ఈ రీజన్స్ వల్ల మనం ఈ గత 10 సంవత్సరాల్లో మనం అభివృద్ధి వైపు ముందుకు వెళ్ళటం అనేటువంటి జరుగుతుంది, అంటే 1991 రిఫార్మ్స్ తర్వాత నుంచి. సో ఈ విధంగా పాలసీ విధంగా, అదేవిధంగా పొలిటికల్, హిస్టారికల్ కాంటెక్స్ట్ అనేటువంటిది. కానీ మనతో పాటు మన స్వాతంత్రం పొందిన 49 ఆ ప్రాంతంలో స్వాతంత్రం పొందినటువంటి చైనాని మనం పరిశీలించినట్లయితే అక్కడ సింగిల్ పార్టీ వ్యవస్థ అనేటువంటిది ఉంది. అదేవిధంగా అక్కడ కొంత అథారిటేరియన్ టెండెన్సీ అనేటువంటిది ఉంటుంది అనమాట. సో అక్కడ పాలసీస్ అనేటువంటి కంటిన్యూటీ ఉంటాయి. ఇక్కడ డెమోక్రసీ కాబట్టి ఈ డెమోక్రసీలో పాలసీస్ అనేవి కంటిన్యూటీ అవుతాం అనేటువంటి లేట్గా కంటిన్యూటీ అవుతుంటుంది అనమాట. ఈ కంటిన్యూటీ తక్కువ ఉంటుంది.
అంత మేరన మనం అభివృద్ధి చెందిన దేశంగా మనం కంక్లూడ్ చేయొచ్చా అంటే కంక్లూడ్ చేయకూడదు. ఎందుకనంటే మనతో పాటు స్వాతంత్రం వచ్చినటువంటి మన పాకిస్తాన్ కావచ్చు, లేకుంటే బంగ్లాదేశ్ కావచ్చు, మయన్మార్ కావచ్చు, అదేవిధంగా శ్రీలంక, ఈ ప్రాంతాలన్నింటిలో సైనిక పరిపాలన వచ్చింది, ఆర్థికపరమైన సంక్షోభాలు వచ్చాయి, అస్థిరత్వం వచ్చింది, ప్రభుత్వాలు కూలిపోయాయి. ఇటువంటి అస్థిరత్వం ఎంతో ఉంది, వలసలు సంక్షేమం, మానవతా సంక్షేమం వచ్చింది. కానీ భారతదేశం స్థిరంగా వస్తుంది ప్రజాస్వామ్యంగా, ఒక ఎమర్జెన్సీ తప్పించి. సో ఈ విధంగా ఆ స్థిరత్వాన్ని మనం మెయింటైన్ చేసుకుంటూ రావడం అనేది చాలా గ్రేట్ థింగ్. ఈ రకంగా చూసుకుంటే మనం డెవలప్డ్ కంట్రీయే. కానీ ఆర్థికంగా తీసుకుంటే మనం కొంత వెనుకబడి ఉన్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా తీసుకుంటే కొంత వెనుకబడి ఉన్నాం. సో దీన్ని ఖచ్చితంగా రాబోయే 20 సంవత్సరాల్లో మనం అధిగమించేసి ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉంది. పర్చేజింగ్ పవర్ ప్యారిటీలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉంది. సో ఈ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి పర్చేజింగ్ పవర్ ప్యారిటీలో 1వ నెంబర్ ఆర్థిక వ్యవస్థ అవుతుంది. ఖచ్చితంగా రాబోయే 10-15 సంవత్సరాల్లో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది. సో భవిష్యత్తు అనేటువంటి కొంతమంది జెఫ్ బెజోస్ కావచ్చు, తర్వాత వీళ్ళు కావచ్చు, 21st సెంచరీ ఈజ్ ఇండియా సెంచరీ అంటారు. సో దాన్ని, ఆ స్టేట్మెంట్ని మనం మర్చిపోకూడదు అనమాట. ఇంకోటి కానీ మనం చూసినట్లయితే కన్సంప్షన్ ప్యాటర్న్, మార్కెట్స్ అనేటువంటి వినియోగం అనేటువంటి ప్యాటర్న్ కనుక మనం పరిశీలించినట్లయితే ఒకప్పుడు 18th సెంచరీ అప్పుడు, 19th సెంచరీ అప్పుడు ఐరోపా కేంద్రంగా ఉండేది. అక్కడ ఎక్కువ కొనుగోలు శక్తి ఉండేది, ఎక్కువ వస్తువును వాళ్ళు ఉపయోగించుకొని కన్జంప్షన్ చేసేటువంటి వాళ్ళు. భారతదేశం కనుక తీసుకుని, భారతదేశంలో వచ్చిన ఉత్పత్తులన్నీ బ్రిటిషర్స్ కొనుక్కునే వాళ్ళు, వాళ్ళు వినియోగించుకునే వాళ్ళు. మనం ఒక కొటేషన్ ఉంటుంది, మంచి నేతన్నకి వేసుకోవడానికి మంచి వస్త్రం ఉండదు, మంచి చెప్పులను కుట్టేవాడికి వేసుకోవడానికి చెప్పులు ఉండదు, పండించే రైతుకి తినడానికి మంచి పంచపక్ష ప్రమాణాలు ఉండవని. కానీ అవన్నీ వాళ్ళు తినేవాళ్ళు. దాని తర్వాత 20th సెంచరీలో కన్జంప్షన్ ప్యాటర్న్ అమెరికాకి షిఫ్ట్ అయింది. అట్లాంటిక్ ప్రాంతానికి, ఈ ప్రాంతానికి అమెరికాకి షిఫ్ట్ అయ్యి వాళ్ళు కొనుగోలు శక్తి, అంటే నాగరికత ఫలాలన్నీ వాళ్ళు అనుభవించగలుగుతున్నారు. ఇప్పుడు దిస్ ఈజ్ ద 21st సెంచరీ. ఇప్పుడు ఆ కన్జంప్షన్ ప్యాటర్న్ అనేది హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి మారటం అనేటువంటిది జరిగింది. సో భారతీయులు ఇప్పుడు ఆ నాగరికత ఫలాల్ని అనుభవించే దశలోకి ఉన్నారు ఖచ్చితంగా. అది రాబోయే 20 సంవత్సరాల్లో ఖచ్చితంగా. ఇంకా అంటే మీరు ఆల్రెడీ దీంట్లో ఎప్పటి నుంచో చదువుకుంటున్నారు, ప్రిపేర్ అయ్యారు, ఇప్పుడు ర్యాంక్ సంపాదించారు కదా. నాకు ఇది చిన్నప్పటి నుంచి డౌట్ అనమాట. అంటే నేను ఎవరినైనా కనిపిస్తే అడుగుదాం అనుకున్న డౌట్ ఇప్పుడు మిమ్మల్ని అడిగేస్తున్నాను. ఇప్పుడు ఒక ఎగ్జామ్ పెట్టారనుకోండి, ఒక 100 మంది అపీర్ అయ్యారు. దాంట్లో నేను నా పాయింట్ మీకు ఇప్పటికి అర్థమై ఉండాలి. ఒక 100 మందిలో ఒకటికి ఏంటంటే 30 ర్యాంక్ వచ్చింది, ఒకటికి 50 ర్యాంక్ వచ్చింది. 50 ర్యాంక్ వచ్చినప్పుడు జాబ్ వచ్చేసింది, పొజిషన్ వచ్చేసింది, వెళ్ళిపోయాడు. ఈ 30 వాడికి రాలేదు. సో అలా రాని వాళ్ళ వల్ల, అంటే అలా ఒకవేళ నిజంగా చదువుకొని నిజంగా టాలెంటెడ్ అయ్యింది మంచి ర్యాంక్ వచ్చినప్పుడు కూడా ఆపర్చునిటీస్ రాకపోవడం అనేది ఇండియాకు ఒక పెద్ద శాపం అని అనుకోవచ్చా? దాని మీద నాకు మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. అది ఒక ఆస్పెక్ట్లో మనం శాపంగా భావించవచ్చు, ఇంకొక ఆస్పెక్ట్లో మనం శాపంగా భావించరాదు. అది ఎలాగనంటే, భారతదేశానికి ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్యం, న్యాయం, ఈ 3 అంశాలు కనుక ప్రజలకి సుభిక్షంగా అందుతున్నట్లయితే వాటిని ఆ దేశం అనేటువంటి త్వరగా పురోగతి చెందడం అనేటువంటి జరుగుతుంది. ఈవెన్ మానవాభివృద్ధి నివేదిక, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, వీటిని తీసుకుంటే ఈ 3 ప్రాతిపదికలే ఉంటాయి మోస్ట్లీ. సో విద్య, వైద్యం అనేటువంటి దానికి మనం ఆ రిజర్వేషన్స్ అనేవి లేవు. విద్య అనేటువంటి దాన్ని మనం ప్రాథమికంగా అందించవచ్చు. ఆ రిజర్వేషన్స్ సిస్టమ్ అనేది అప్పర్ హైయర్ ఎడ్యుకేషన్ వాటిలో ఉంది. తర్వాత వైద్యం అనేటువంటి దాంట్లో మనకి వైద్యం అందరికీ ఇస్తుంటారు. ఈ న్యాయం అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. ఈ న్యాయం అనే కాన్సెప్ట్ని ఇంకొస్త క్లిష్టంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. న్యాయం అనేటువంటి 2 రకాలు ఉంటుంది. ఒకటి సామాజిక న్యాయం అనేటువంటిది, ఒకటి జ్యుడిషియరీకి సంబంధించిన, లేకుంటే ఈ లెజిస్లేటివ్ జస్టిస్ అనేటువంటిది. ఒక సామాజిక న్యాయం అంటే ఏంటంటే, సమాజంలో అన్ని వర్గాలకి ఈ నాగరికత ఫలాలు అనేటువంటి ముందుకు అందాలన్నమాట. సో ఈ నాగరికత ఫలాలు అందాలి అని అంటే ఫస్ట్ ఆ పండు కొనుక్కునే ఆ ఫలాల్ని కొనుక్కునే శక్తి ఉండాలి, ఆ ఫలాన్ని తిని జీర్ణించుకునేటువంటి ఆరోగ్యం ఉండాలి. సో ఆ ఫలం తింటే మనం అభివృద్ధిలోకి వెళ్తామనేటువంటి స్పృహ ఉండాలి. సో ఈ స్పృహ కొంతమందికి ఉండదన్నమాట. సో ఆ స్పృహ కొంతమందికి ఉన్నప్పుడు ఒక 100 ఫలాలను మనం తీసుకొస్తే ఆ నాలెడ్జ్ ఉన్నవాడు, శక్తి ఉన్నవాడు, జీర్ణించుకునేటువంటి ఎబిలిటీ ఉన్నవాడు, వాడు ఏం చేస్తాడు, 10 ఫలాలు తినేస్తాడు ఒకటే. సో తినేస్తే అప్పుడు ఏమవుతుంది, మిగతా వాళ్ళు ట్రేడ్ ఆఫ్ అవుతారు. అట్లా 10 మంది వచ్చేసి 10 ఫలాలు 100 ఫలాలు తింటే ఫస్ట్ 10 మందే కదా తినగలుగుతారు నాగరికత ఫలాలు, మిగతా 90 మంది తినలేరు కదా. సో ఎవరైతే ఈ స్పృహ ఉండదో, ఆ ఫలాలు తింటే మనం అభివృద్ధిలోకి వెళ్తామని స్పృహ ఉండదు, ఎవరైతే దాన్ని కొనుక్కొని తినగలిగే శక్తి ఉండదో, ఎవరైతే దాన్ని తిని డైజెషన్ చేసుకోగలిగి వంట పట్టించుకునేటువంటి శక్తి ఉండదో, వాళ్ళకి ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే, నీకు ఇది మంచిది, నువ్వు ఇది తిను, ఇది డైజెస్ట్ చేసుకో, దీన్ని ఇది చేయి అని ఆ విధంగా రిజర్వేషన్ అనేటువంటి వ్యవస్థ తీసుకురావడం జరిగింది. సో అది ఎంతవరకు కరెక్ట్ అని అంటే,
కొన్ని సామాజిక కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అదేవిధంగా కొన్ని ఉపాధి ఉద్యోగ అవకాశాలు వాటి వరకు కల్పించడం అనేటువంటిది సమంజసమే. కానీ ఇప్పుడు వైద్యం ఉంది. సో వైద్యంలో కూడా మనం రిజర్వేషన్ కల్పించడం అనేది సమంజసం కాదు. మెరిట్నే మనం అప్హోల్డ్ చేయాలి. ఎందుకంటే రిజర్వేషన్తో వచ్చి సూచర్స్ వేయటమో లేకపోతే సైజర్స్ కట్ చేయటమో వాళ్ళకి తెలియకపోతే సో అది మనిషి ప్రాణాపాయం. సో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అటువంటి వాటిని తీసుకొస్తున్నారు. కానీ కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రోల్స్ ఉంటాయండి. ఆ అడ్మినిస్ట్రేటివ్ రోల్స్లో వాటి యొక్క ఇప్పుడు మనం సివిల్ సర్వీసెస్ తీసుకున్నట్లయితే సివిల్ సర్వీసెస్ చేయటం అనేటువంటిది, సివిల్ సర్వీసెస్లో భాగం అవటం అనేటువంటిది ఆ పరిపాలన ఒక్క ఆస్పెక్ట్లోనే మనం చూడకూడదు. ప్రతిభ అనేటువంటిది ప్రతిభ ఉంటేనే పరిపాలన చేస్తాం అనేటువంటిది కాదు. దే ఆర్ గెటింగ్ ట్రైన్డ్. శిక్షణ కార్యాలయంలో అంటే శిక్షణ కేంద్రాల్లో ట్రైనింగ్ ఇస్తారు. సో వాళ్ళు కొంత ఎబిలిటీస్ ఉన్నా కానీ, వెనకబడిన వర్గాలకి కొంత ఎబిలిటీస్ ఉన్నా కానీ వాళ్ళకి మిగతా అప్గ్రేడ్ చేస్తూ శిక్షణ ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. సో ఆ ఆస్పెక్ట్లో వాళ్ళకి ఇవ్వటం కరెక్టే. కానీ ప్రొవైడెడ్ దెర్ ఈజ్ ఎ రూల్. ఒకసారి నా తరంలో ఇప్పుడు నాకు తల్లిదండ్రులు లేరు, నాకు భూమి లేదు, సొంత ఇల్లు లేదు. సో ఇటువంటి అనుకోండి ఆ వ్యవస్థ. సో దాంట్లో నేను నా రిజర్వేషన్ ఫలాల్ని నేను అనుభవించి నేను ఐఏఎస్ లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్గా నేను సివిల్ సర్వీస్ క్రాక్ చేశాను. కానీ నా నెక్స్ట్ తరానికి కనుక కూడా నేను అదే తీసుకుంటే అది సమంజసం కాదు. సో అటువంటి రిఫార్మ్స్ తీసుకురావాలి. ఆ రిఫార్మ్స్ అనేటువంటి అన్ఫార్చునేట్లీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్ల ప్రభుత్వాలు ధైర్యం చేసి తీసుకురాలేకపోతున్నాయి. కానీ భవిష్యత్ తరాల్లో ఇటువంటి డిస్కోర్సెస్ ఈరోజు మీరు యువకులే, నేను యువకులనే. సో మన మధ్య ఇటువంటి డిస్కోర్స్ అనేటువంటిది జరిగింది. సో భవిష్యత్ తరాల్లో కూడా ఇటువంటి డిస్కోర్స్ అనేటువంటిది ఎప్పుడైతే ఆరంభమవుతుందో ప్రభుత్వాల్లో చలనం వస్తుంది. సో దాంట్లో రిఫార్మ్స్ వస్తాయి. అందుకే ఇప్పుడు బీసీకి కేటగిరైజేషన్ కానీ, ఎస్సీ కేటగిరైజేషన్స్ కానీ, రేషనలైజేషన్ చేయడం కానీ ఇటువంటి మూవ్స్ అన్నీ ఏవైతే ఉంటాయో అది ప్రజల్లోంచి వచ్చిన ఆకాంక్ష ప్రతిఫలంగానే ఈ సంస్కరణ అనేటువంటివి రావడం జరుగుతుంది. మీరు అడిగిన క్వశ్చన్కి భవిష్యత్తులో ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. చేంజెస్ అయితే వస్తాయండి. అండ్ మామూలుగా జనరల్ చెప్తారు కదా, అంటే ఒక 24 గంటలు చదవాలి, 20 గంటలు మీరు ఎన్ని గంటలు చదివారన్నా? అంటే యాక్చువల్గా ఇది ఒక అపోహ అనేది చెప్తారు. అందరూ సివిల్స్ అంటే ఐఏఎస్ అవ్వాలంటే 16 గంటలు చదవాలి, ఇది ఒక రూల్. 16 గంటలు చదివితే ఐఏఎస్ అవుతారా? 16 గంటలు చదివిన వాళ్ళు అందరూ ఐఏఎస్ అవుతారా? అవరుగా. సో అక్కడ ఏంటంటే ఎక్సలెన్సీ మీద దృష్టి పెట్టాలి. ఎక్సలెన్సీ అంటే ఏంటంటే మీరు ఒక టాపిక్ తీసుకున్నారు, ఆ టాపిక్లో మీరు అడిగినప్పుడు మీరు దాంట్లో ఇంక ఏ విధంగా అడిగినా కానీ, ప్రిలిమినరీ క్వశ్చన్స్ అడిగినా, మెయిన్స్ క్వశ్చన్స్ అడిగినా, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగినా వాటిలో ఎక్సలెన్సీ. సో వాటిలో మీకు సంపూర్ణమైనటువంటి పట్టు రావాలి. సో అంతవరకు చదవాలి దాన్ని. అది మీరు 1 అవర్లో చదువుతారు, మీరు 1 అవర్లో చదువుతారు, నేను 2 అవర్స్ చదువుతాను, ఇంకోళ్ళు 3 అవర్స్లో చదువుతారు. సో ఆ లెర్నింగ్ అనేటువంటిది కంప్లీట్ చేయాలి. ఏమేమైతే నేర్చుకోవాలనుకుంటున్నాం ఆ లెర్నింగ్ అనేటువంటి కంప్లీట్ చేయాలి. అది ఎన్ని గంటలు పడుతుందా అనేది అది మీ ఇష్టం అనమాట. సో ఎక్సలెన్సీ మీద దృష్టి పెట్టాలి. కానీ నేను 10 గంటల పుస్తకాలు ముందేసుకుని ఏమి నేర్చుకోకుండా తిప్పుతా ఉంటే నాకు వస్తుందా ఐఏఎస్? రాదు. సో అది లెర్నింగ్, ఎక్సలెన్సీ మీద దృష్టి పెట్టాలన్నమాట. అది నా ఇది. అయితే నా విషయానికి వచ్చినట్లయితే ఇనిషియల్ స్టేజెస్ జాబ్ రిజైన్ చేసి వచ్చిన తర్వాత అప్పుడు మంచి కసిగా ఉన్నాను. మీరు అన్నట్టు 16 గంటలు 17 గంటలు నిద్రను వదిలేసి అట్లా ఒక 1 year 1.5 year చదవటం జరిగింది. అందువల్ల నేను ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంటర్వ్యూకి వెళ్ళటం అనేటువంటి జరిగింది. తర్వాత సాచురేషన్కి వచ్చేసాను. ఇంకా నేర్చుకోవాల్సింది ఒక సాచురేషన్కి వచ్చినప్పుడు స్టాండర్డ్లో నేర్చుకోవాల్సింది ఏముండదు, ఓన్లీ కరెంట్ అఫైర్స్ అప్గ్రేడ్ అవటం, రోజు న్యూస్ పేపర్లు దినపత్రికలు చూసుకుంటూ అప్గ్రేడ్ అవటం అనేటువంటిది ఉంటుంది. సో అట్లా అప్గ్రేడ్ అవటం అటువంటి స్టేజ్కి వచ్చి మనం వచ్చినప్పుడు 8 to 10 hours డైలీ చదివితే సరిపోతుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఇవాళ. అంటే నేను అడిగిన క్వశ్చన్స్ కూడా కొంతమందికి హెల్ప్ అవ్వచ్చు అండ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి. కానీ మీ అంటే ఐక్యూ లెవెల్స్ ఎలా అంటే జనరల్ చూస్తుంటారు కదా, ఒక ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారంటే అతను ఎంత టాలెంటెడ్ అనేది అందుకే తెలుస్తుంది. సో అండ్ ఇంకా మీరు ఫ్యూచర్లో మంచి రోల్కి వెళ్ళాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి. అండ్ ప్రకాశం జిల్లాలో ఒక మంచి చేంజ్ మీరు తీసుకురావాలి. ఉదయ్ కృష్ణారెడ్డి గారు అంటే ఇప్పుడు ఇంతకుముందు ప్రీవియస్లీ కొంతమంది ఆఫీసర్స్ నేమ్స్ చెప్తే ఇది చేశారు అది చేశారు అని ఉంటారు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఉదయ్ కృష్ణ గారు అని చెప్పగానే ఇది చేశారు అనే పేరు అయితే రావాలని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us అండి. థ్యాంక్ యూ.